తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి అయితే మనం తప్పక మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో నమ్మకంతో సీఎం రేవంత్ రెడ్డి గారిపై నమ్మకంతో తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. నిజానికి 2014 అలాగే 2019లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సి ఉంది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొందరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కోవటులు ఉండడంతో ప్రజలు కాంగ్రెస్ వైపు నిల్చో ఉండలేకపోయారు. విద్యార్థులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, కాంగ్రెస్ వైపు అప్పుడు సరిగా ఉండలేకపోయారు. అయితే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ సంబంధించిన కోవట్లు ఉన్నా కానీ ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలా ఉంటారంటే ఆయన కొంచెం పెద్దగా కాంట్రవర్సీ జోలికి వెళ్ళాడు. సో సరేలే, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, వాళ్ళకే బుద్ధి వస్తుంది, పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక మారుతారని చెప్పేసి ఆయన ఎదురు చూశారు. బట్ మార్పు అనేది ఆ కోవట్ల లోపల రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి విషయంలో మాత్రం అలా ఉండడు. సో ఆయన పిసిసి బాధ్యతలు తీసుకోగానే పార్టీలో ఉన్న బీఆర్ఎస్ కోవట్లు మర్యాదగా వెళ్ళిపోవాలి, లేకుంటే తరిమి కొడతామని రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడే పాడి కౌశిక్ రెడ్డి లాంటి బీఆర్ఎస్ కోవట్లు అయితే పార్టీ నుండి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీపై ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పాటైపోయి తెలంగాణలో ఉన్న విద్యార్థులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఊరు తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పేసి ప్రచారం అయితే చేయడం జరిగింది. కొందరు మీడియాలో జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళంతా నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, పడిపోయిన కాంగ్రెస్ లేపిందే నేనే తెచ్చిన అని ఒక సెల్ఫ్ డబ్బాయితో కొట్టుకుంటున్నారు. బట్ అది కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కావడానికి ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో పోరాటాలు చేశాడు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లందరినీ ఒక తాటిపైకి తేవడం అంటే పెద్ద సమస్య అది. సో అలాంటి ఒక పెద్ద సమస్యనే రేవంత్ రెడ్డి గారు చాలా తెలివితోటి దాన్ని అయితే సాల్వ్ చేసుకున్నారు. అందరినీ ఒక తాటిపైకి తెచ్చి సో తను కాంగ్రెస్ పార్టీని అయితే ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న చేస్తున్న కొన్ని విషయాలైతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశం అయితే ఉంది. సో కాంగ్రెస్ పార్టీ త్వరగా తేలుకుంటే బాగుంటుంది, లేకుంటే మాత్రం చాలా కష్టం అని చెప్పవచ్చు. సో తాజాగా కొండా సురేఖ గారు మన అక్కినేని నాగార్జున గారిపై, సమంతపై కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దాంతో సమంత గారికి క్షమాపణ చెప్పారు కానీ నాగార్జున గారికి చెప్పలేదు. సో నాగార్జున గారు ఆయన కోర్టులోకి పరువు నష్టం దాఖలు చేయడం జరిగింది. సో మొత్తం దానికి సంబంధించిన ఇష్యూ నడుస్తుంటే తీన్మార్ మల్లన్న ఉండి మా బీసీ బిడ్డ ఒక మాట అంటే అంత పరువు నష్టం వేస్తావా అని చెప్పేసి నాగార్జునను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక బీసీ అంటే తప్పే ఉంది అల్లా అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. సో అది మంచి పద్ధతి కాదు. బీసీ అయినా, ఎస్టీ అయినా, ఎస్సీ అయినా, ఓసీ అయినా, మైనార్టీ అయినా, వేరే ఏదైనా సరే కానీ ఒక తప్పు చేస్తే దానికి ఒక కులం అనే ఒకటైతే రుద్దొద్దు. ఈ మధ్యన ఈయన కొంచెం బీసీ ఉద్యమాలు చేస్తున్నారు. సో బీసీ ఉద్యమాలు చేయాలి, తప్పులేదు. సో బీసీలు అందరూ వెనుకబడ్డారు, ఎక్కువ జనాభా ఉన్నది బీసీ, బట్ బీసీకి సరైన ప్రాధాన్యత లేదు రాజకీయాల్లో. కాబట్టి అలాగే ప్రతి చోట కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి పోరాటం చేయాలి. బట్ తప్పు బీసీ చేసినా, ఎస్టీ చేసినా, ఎస్సీ చేసినా, ఓసీ చేసినా తప్పుని తప్పే అనాలి. సో మొన్న ఆయన ఒక అంటే అనరాని మాటలు కొండా సురేఖ గారు అన్నప్పటికీ బీసీ లీడర్ అని చెప్పేసి వెనుకేసుకొని వస్తుంది తీన్మార్ మల్లన్న. తాజాగా బీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియా జర్నలిస్ట్ అని చెప్పుకున్న కొందరు వ్యక్తులు పొద్దున్న లేసే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో మార్ఫింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు పెట్టడం, మైకు దొరికింది కాబట్టి అని చెప్పేసి వీళ్ళని రెచ్చగొట్టి బూతులు తిట్టియడం, అంటే ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి అనే పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా అలా బూతులు కావాలని కొందరు జర్నలిస్టులు అయితే, అంటే జర్నలిస్టులు కాదు, జర్నలిస్టుల ముసుగులో ఉన్న వాళ్ళైతే తిట్టిస్తున్నారు. సో అలాంటి వ్యక్తులు కొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. సో ప్రజాప్రభుత్వం ఏర్పాటైనప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, జర్నలిస్టులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బట్ ప్రశ్నించడం అనేది ఒక లెవెల్ వరకే. ప్రతి సమస్య మీద ప్రశ్నిస్తే తప్పు లేదు, కానీ లేనిది కూడా సమస్యలాగా మార్చి అక్కడికి వెళ్ళి బూతులు తిట్టిస్తే ఏ ముఖ్యమంత్రి కూడా ఊరుకోడు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అసలు ఊరుకోరు, ఆ విషయంలో వెనకే తగ్గాడు. సో అలాంటి ఫేక్ జర్నలిస్టులు, బూత్ జర్నలిస్ట్ అని అయితే ప్రభుత్వం అయితే కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అవును కొండా సురేఖ గారు అంత పెద్ద మాటలు అంటేనే ఆమెను వెనుకేసుకొచ్చిన ఒక తీన్మార్ మల్లన్న మరి బీసీ బిడ్డలని అరెస్ట్ చేశారు కదా,
మరి ఎందుకు స్పందించావు, బీసీ బిడ్డలు ఒక మాట అంటే ఏమైంది, కోపంతో అన్నారని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో అయితే చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ వస్తుంటాయి కాబట్టి తీన్మార్ మల్లన్న ఏదో నోరుందియా, ఏదో ఛానల్ ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ప్రతి దాంట్లో ఏలు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కొండా సూర్య గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడలేకనా, సో వాళ్ళు ఆమె మీద అభిమానం లేకనా, లేక ఆమెను వెనుకేసుకురాకనా, లేకపోతే ఆమె గురించి మాట్లాడకుంటే పార్టీకి ఇబ్బంది అవుతుంది, స్పందిస్తే ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ ఆలోచిస్తారు కదా వాళ్ళు. అవన్నీ ఆలోచించి సైలెంట్ అయిపోయారు. ఏదో ఈయన ప్రతి దాంట్లో ఏలు పెడతాడు, ఏదో నెక్స్ట్ ఇంకా ఇది రేవంత్ రెడ్డి గారు ఇక చివరి ముఖ్యమంత్రి, నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పేసి ఈయననే ప్రకటనలు, ఈయన ఏదో పార్టీ పెట్టుకున్నట్టు. సో ఇవన్నీ తీన్మార్ మల్లన్న ఆలోచించాలి. ఆయన హద్దులు అనేది దాటకూడదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు. ఎంఎస్సి కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని. రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి. ఆ తర్వాత బీసీ రేవంత్ రెడ్డి గారు దిగిపోతే ఆయనకి ఇష్టం లేక వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని కానీ, లేకపోతే ఆయన వేరే కారణాలతో ఆయన దిగిపోతే అప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి తర్వాత బీసీలు వస్తారు, ఆ తర్వాత ఎస్సీలు వస్తారు, తర్వాత ఎస్టీలు వస్తారు, గిరిజనులు. ఇట్లా అంటే బాగుంటది. కానీ ఇంకా అయిపోయాక రేవంత్ రెడ్డి తర్వాత ఇంకా ఈయన ఏదో డిసైడ్ చేసి నేను పేరు రాస్తున్నా, పేపర్ రాస్తూ సంతకం పెడుతున్నా, ఇంకా అయిపోయాక వచ్చే సంవత్సరం 5 సంవత్సరాలకు బీసీ ముఖ్యమంత్రి అన్నట్టు మాట్లాడుతుంది. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి. ఇలా నోరు ఫ్రీడమ్ అనేది, స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఇవ్వద్దు ఎవరికి కూడా. సో కంట్రోల్లో పెట్టండి. ఈ తీన్మార్ మల్లన్న అయితే కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది కాంగ్రెస్ పార్టీకి.